అందరికీ నమస్కారం అండి. ఓ మనిషి నువ్వు మారాలి అనే మన ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ మనిషి నువ్వు మారాలిలో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే మనపై ఎన్నో బ్యాక్టీరియాలు, వైరస్లు, ఫంగస్లు మనపై ప్రతిరోజు దాడి చేస్తూనే ఉంటాయి. అవి ఎలా చేస్తాయి, ఏమిటి, మన శరీరాన్ని ఏ విధంగా మనం కాపాడుకోవాలనే టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం. ముందుగా ఓ మనిషి నువ్వు మారాలి అని ఎందుకు అంటున్నామంటే, మనం బతుకున్న ఈ ప్రపంచంలో కంటికి కనిపించని కోట్లాది వైరస్లు, బ్యాక్టీరియాలు, ఫంగస్లు మనపై ప్రతి క్షణం దాడి చేస్తూనే ఉంటాయి. అయినా మనం బతికి ఉన్నామంటే దానికి కారణం మన శరీరంలో 24 గంటలు పనిచేసే ఒక అద్భుతమైన రక్షణ శ్రేణి ఉంది. అదే రోగ నిరోధక వ్యవస్థ. ఈ రోగ నిరోధక వ్యవస్థ 2 రకాలు. ఒకటి సహజ రోగ నిరోధక శక్తి. ఇది మనకు పుట్టుకతోనే వస్తుంది. చర్మం, కంటి, కన్నీరు, పొట్టలోని యాసిడ్స్ మొదలైన సరిహద్దుల గోడల అడ్డుకుంటాయి. ఇంకోటి ఆర్జిత రోగ నిరోధక శక్తి. ఒకసారి ఒక కొత్త రోగం వస్తే మన సైన్యం దానికి వ్యతిరేకంగా ప్రత్యేకమైన యాంటీబాడీస్ అనే క్షిపణులను తయారు చేసుకుంటుంది. భవిష్యత్తు కోసం దాన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఉదాహరణకు కరోనా, చికెన్ పాక్స్. ఇవి 2 అంచెల రక్షణ వ్యవస్థ అన్నమాట. అసలు ఆధునిక కాలంలో ఈ ఇమ్యూనిటీ ఎందుకు మారుతుంది? పూర్వకాలంలో మనుషులకు పెద్ద రోగాలు వచ్చేవి కావు. కానీ నేటి ఆధునిక కాలంలో చిన్నపిల్లల నుండి ముసలి వారి వరకు అందరూ రోగాల బారిన పడుతున్నారు. ఎందుకు? కారణం అతి పరిశుభ్రత. నేటి కాలంలో పిల్లలను మట్టిలో ఆడనేయడం లేదు, ఎండ తగలనేయడం లేదు. దీనివల్ల మన లోపలి సైన్యానికి అసలు శత్రువులతో పోరాడే ట్రైనింగే దొరకటం లేదు. ట్రైనింగ్ లేని సైన్యం యుద్ధంలో ఓడిపోతుంది. యాంటీబయాటిక్స్ వాడకం వల్ల కూడా మనలో ఉన్న ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఉదాహరణకు చిన్న జ్వరానికి, జలుబు కూడా డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ మింగేస్తున్నాం. ఇది లోపల ఉన్న మంచి బ్యాక్టీరియాను చంపేసి రోగ నిరోధక శక్తిని పూర్తిగా నాశనం చేస్తుంది. అంటే జ్వరం వచ్చిన వెంటనే మనం మందుల షాప్కి వెళ్ళిపోతున్నాం, ట్యాబ్లెట్స్ తెచ్చేసుకుంటున్నాం, వేసేసుకుంటున్నాం. ఆ మందుల షాప్ ఆయన ఏం చేస్తున్నారు? మెడిసిన్ ఇస్తున్నాడు, దాంతోపాటు యాంటీబయాటిక్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. తొందరగా తగ్గిపోవాలి. ఎంత తొందరగా ఎన్ని యాంటీబయాటిక్స్ తీసుకుంటే అంత తొందరగా తగ్గుద్ది. అంతేగాని తర్వాత మన జీవితంపై మన ప్రభావం గురించి పెద్దగా ఆలోచించట్లేదు. ఇంకా చెప్పాల్సి వస్తే చక్కెర, ప్యాకేజ్ ఫుడ్స్, మనం తినే జంక్ ఫుడ్ లోపల ఉన్న తెల్ల రక్త కణాలను కొన్ని గంటల పాటు పక్షవాతం వచ్చినట్టు పొద్దుమారుస్తుంది. మనం తినే ఫుడ్ వల్ల కూడా మనకి ఈ విధమైన ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజ్.
ఆధునిక కాలంలో ఇమ్యూనిటీని వచ్చిన అతిపెద్ద మార్పిడి ఏంటంటే మన సైన్యమే మనల్ని చంపడం. దీనిని సైన్స్ భాషలో ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అని అంటారు. తెలుగులో తెలుగు ఆధునిక కాలపు శాపం వదిలి చెప్పాలంటే ఇది ఎందుకు కలుగుతుంది? దీర్ఘకాల ఒత్తిడి, నిద్రలేమి, కెమికల్స్ వల్ల మన రోగనిరోధక కణాలు పిచ్చి ఎక్కిపోతాయి. ఏది శత్రుకణము, ఏది మన సొంత కణము గుర్తుపట్టలేక మన కీళ్లపై, థైరాయిడ్ గ్రంథిపై, చర్మంపై దాడి చేసి రోగాలు తెస్తున్నాయి. సరిగా నిద్రపోలేకపోవడం వల్ల, కెమికల్స్ వాడడం వల్ల మన రోగ నిరోధక కణాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే సరిగా నిద్రపోవాలి. ఓ మనిషి, నువ్వు మారాలి. ఎందుకంటే మన రోగ నిరోధక వ్యవస్థలో దాదాపు 70% నుండి 80% సైన్యం మన పట్టులోనే ఉంటుంది. మనం తినే మైదా, బేకరీ ఫుడ్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల పేగుల లోపల చిన్న చిన్న రంధ్రాలుగా మారుతుంది. దీన్ని లీకీ గట్ అంటారు. ఈ రంధ్రాల గుండా అరగని ఆహార కణాలు, బ్యాక్టీరియాలు నేరుగా రక్తంలోకి ప్రవేశించేస్తాయి. దీనివల్ల రక్తంలో ఉన్న రోగనిరోధక సైన్యం ప్రతిరోజు ప్రతి క్షణం యుద్ధం చేయాల్సి వస్తుంది. ఇలా నిరంతరం యుద్ధం చేయడం వల్ల సైన్యం అలసిపోయి నిజమైన వైరస్ వచ్చినప్పుడు పోరాడలేక చేతులు వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ కరోనా, డెంగ్యూ వంటివి అన్నమాట. అదే మనం జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ప్రిజర్వేటివ్ ఫుడ్స్ తినకుండా ఉంటే ఏమవుతుంది? వీటికి మన లోపల ఉన్న ఇమ్యూనిటీ వ్యవస్థ వాటితో పోరాడే పని లేకుండా ఉండి అవి నిజమైన అవసరమైనప్పుడు పోరాడి మనల్ని రక్షిస్తాయి అన్నమాట. అందుకే మనం వ్యాక్సినేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఒక విధమైన కారణం అవ్వచ్చు అని నా అభిప్రాయం మాత్రమే. ఆధునిక కాలంలో వైరస్ల కంటే మనుషులు ఎక్కువ చనిపోవడానికి కారణం ఈ సైటోకైన్ స్టార్ట్. సైటోకైన్లు అంటే ఒక రకమైన కెమికల్ సిగ్నల్స్. శరీరంలోకి వైరస్ వచ్చినప్పుడు రోగనిరోధక కణాలు ఈ సిగ్నల్స్ ఇచ్చి మిగతా సైన్యాన్ని పిలుస్తాయి. కానీ ఇక్కడేం జరుగుతుంది? ఈ రోజుల్లో మనుషుల లైఫ్ స్టైల్ దెబ్బతినడం వల్ల మన సైన్యానికి విశిష్టను కోల్పోయి పిచ్చివెక్కినట్లు కోట్లాది సైటోకైన్లను విడుదల చేస్తుంది. ఆ కెమికల్స్ వైరస్ను చంపడమే కాకుండా మన సొంత ఊపిరితిత్తులను, గుండెను, కిడ్నీలను కూడా కాల్చేస్తాయి. శత్రువులను చంపడానికి సొంత ఇల్లు తగులుపెట్టుకున్నట్టు అన్నమాట. క్రానిక్ ఇన్ఫ్లమేషన్. పూర్వకాలంలో మనుషులకు ఆక్యూట్ ఇన్ఫ్లమేషన్ ఉండేది. అంటే ఎక్కడైనా దెబ్బ తగిలితే అక్కడ వాపు వచ్చి 2 రోజుల్లో సైన్యం రిపేర్ చేసి తగ్గించేది. అంటే మనలోని ఇమ్యూనిటీ వ్యవస్థ పోరాడేది. కానీ నేటి ఆధునిక కాలంలో మనిషికి క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఉంటుందా అంటే ఒత్తిడి, రాత్రులు నిద్రపోకపోవడం, ప్లాస్టిక్ బాటిల్ నీళ్ళు తాగడం వల్ల శరీరం లోపల నిరంతరం
ఒక చిన్న నిప్పు రగులుతూనే ఉంటుంది. లోపల వాపు నిరంతరం ఉండటం వల్ల క్యాన్సర్ కణాలు సులభంగా పెరుగుతాయి. డయాబెటీస్, హార్ట్ అటాక్ రావడానికి అసలు కారణాలు ఈ లోపల వాపే. ఓ మనిషి, నువ్వు మారాలి. నువ్వు వాడే కెమికల్ హ్యాండ్ వాష్లు, ఫ్లోర్ క్లీనర్లు ఇవి నీ ఇమ్యూనిటీని చంపేస్తున్నాయి. భూమి మీద ఉన్న ప్రతి బ్యాక్టీరియా మనకు శత్రువు కాదు. ఎందుకు? అవి కూడా మనతో పాటే పుట్టినాయి, ఈ ప్రపంచంలోకి మనతో పాటే వెళ్ళిపోతాయి. అవును కదా? అటువంటప్పుడు మనం ఫ్లోర్స్ క్లీన్ చేయడానికి, చేతులు కడుక్కోవడానికి మనం ఏం వాడుతాం? కెమికల్ వాడుతాం. అలా కాకుండా మరీ కెమికల్ వాడకుండా ఇంకొక వేరే ఆప్షన్, వేరే ప్రకృతికి ఇచ్చిన కుంకుడికాయలు, వేప సంబంధమైన పదార్థాలు వాడటం వల్ల మనం ఈ కెమికల్స్ని మార్చుకునే అలవాటు మనం కొంచెం తగ్గించుకోవచ్చు. భూమి మీద ఉన్న ప్రతి బ్యాక్టీరియా మనకు శత్రువు కాదు. మన చర్మం మీద, నోటిలో కోట్లాది మంచి బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి మన రక్షణ కవచం. ఇవి వాడటం వల్ల ఏమవుతుంది? మనతో పాటు మనకి మంచి చేసే బ్యాక్టీరియా కూడా చనిపోతుంది. కానీ ఈ రోజుల్లో అధిక శానిటైజర్లు, యాంటీ బ్యాక్టీరియల్ సబ్బులు వాడటం వల్ల మంచి బ్యాక్టీరియా చనిపోయి చర్మం యొక్క సహజ ఇమ్యూనిటీ దెబ్బతింటుంది. అందుకే నేటి పిల్లలకు చిన్న వయసులోనే ఆస్మా, ఎలర్జీ, ఇవే కాకుండా కొన్ని తెలియనివి కూడా ఇన్ఫెక్షన్లు పిల్లలకు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఎరగని ఇన్ఫెక్షన్, ఎన్నో క్రితం చూసిన ఇన్ఫెక్షన్లు వస్తాయి అన్నమాట. ఈ తెల్ల రక్త కణం వైరస్ను ఏ విధంగా చంపుతుందో అనేది మీకు చిన్న డయాగ్రామ్ పైకి వస్తుంది. ఒకసారి చూడండి అందరూ. అంటే మన బాడీలోనే రక్షణ వ్యవస్థ అనేది ఉన్నది, మన శరీరాన్ని కాపాడుకోవడానికి. కాబట్టి దాన్ని మనం తినే ఆహారం, మనం పీల్చే గాలి, మనం చేసే పనుల వల్ల ఆ ఇమ్యూనిటీ తగ్గి రోగాలకి ప్రభావితం అవి కొంత లైఫ్ మనం ఈ విధంగా తగ్గిపోతుంది. చూసారా, ఇక్కడ బొమ్మ కనపడుతుంది కదా, ఇదన్నమాట. ఓ మనిషి, నువ్వు మారాలి. రోగనిరోధక శక్తి అనేది మార్కెట్లో దొరికే సిరప్ బాటిల్లోనో విటమిన్ ట్యాబ్లెట్లోనో లేదు. అది నీ జీవనశైలిలోనే ఉంది. మార్చుకునే సూత్రాలు: పొట్టను శుభ్రంగా ఉంచుకోండి. గట్ హెల్త్ బాగుంటే 70% ఇమ్యూనిటీ బాగుంటుంది. రోజుకు కనీసం 20 నిమిషాలు ఉదయపు ఎండలో నిలబడి ఉండండి. దీనివల్ల ఏమవుతుంది? విటమిన్ D3 సైన్యానికి బలాన్ని ఇస్తుంది. అంటే మనలో ఉన్న ఇమ్యూనిటీ వ్యవస్థనికి అన్నమాట. ప్రాసెస్ చేసిన కెమికల్స్ ఆహారాన్ని ఆపేయండి. నీ లోపల ఉన్న సైన్యానికి నువ్విచ్చే ఆహారమే ఆయుధం. ఆ ఆయుధాన్ని పదును పెడతావో తుప్పు పట్టిస్తావో నీ ఇష్టం. ఇప్పటికైనా మేలుకొను. ఓ మనిషి,
నువ్వు మారాలి. అందరికీ ధన్యవాదాలండి. ఓ మనిషి నువ్వు మారాలి అని మన ఛానల్లో ఇంకా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై హింద్.